శ్రీమద్ రామాయణ భారత భాగవతాలు, భగవద్గీత భారతీయులకు అత్యంత పవిత్రమైన గ్రంథాలు, అవశ్యం పఠనీయాలు. అవి మన దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన ధార్మిక రచనలు. వాటిలో ఎన్నో విలువలతో కూడిన ధర్మాలు మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతాయి. అంతటి మహత్వం కలిగి ఉండడం వల్లనే అవి భారతదేశపు సరిహద్దుల్ని దాటి విశ్వవేదికపై పూజింపబడుతున్నాయి. విశ్వమానవ కళ్యాణానికి దిశానిర్దేశం చేస్తున్నాయి. ఇంతటి ఘనమైన భారత వాంగ్మయ సంపదను అందరికీ వినిపించాలన్న సదుద్దేశంతో రామాయణ భారత భాగవతాలను పిల్లలకు, యువకులకు, పెద్దలకు అర్థమయ్యే రీతిలో, చక్కని శైలిలో, తేట తెలుగులో ఉన్న రచనలలో సరళంగా ఉన్న ఒక పుస్తకాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఇందులో చిన్న చిన్న పద్యాలను సందర్భానుసారంగా చెప్పుకుందాం. పద్యాల అందాన్ని ఈ తరానికి కూడా రుచి చూపించాలన్నదే నా ఈ ప్రయత్నం. విని ఆనందించి ఆదరించండి. ధర్మానికి విరుద్ధం కాని అర్థాన్ని, కామాన్ని ఆచరించే మానవుడు మోక్షాన్ని సాధిస్తాడని పెద్దలు అంటూ ఉంటారు. మోక్షం మానవుడి మహోన్నత లక్ష్యం. విద్యార్థుల్ని విద్యా వినయ సంపన్నుల్ని చేయటం అనే ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే ఆచార్యుడు ఆ మహోన్నత లక్ష్యం అందుకుంటాడు. బాలబాలికల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం మన సమాజంలో ఆచార్య దేవుడికి మాత్రమే ఉన్నది. ఇందుకు ఉపాధ్యాయుడు ఆధారంగా చేసుకోగలిగిన ఉత్తమ సాధనం రామాయణ భారత భాగవత భగవద్గీతలు. మానవుడు ఆచరించవలసిన అన్ని ధర్మాలకు రామచంద్రుడు ఉదాహరణగా కనిపిస్తాడు. రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీతలు తాము చదివి అందులో ఉన్న కథలతో పాటు తమ ధర్మాల్ని, ఉత్తమ ధర్మాల్ని భారతీయులకు వారి స్థాయిని బట్టి విద్యార్థులకు బోధించి వాళ్ళని ఉత్తమ సంస్కారవంతులుగా తీర్చిదిద్దే ఆచార్యులకు ఈ సమస్త భూమండలం దానం చేసినంత ఫలితం లభిస్తుంది. మొదటగా మనం భాగవతం గురించి చదువుకుందాం, విందాం. ఇందులో మొత్తంగా 12 స్కంధాలు అంటే 12 స్కంధాలు, 12 చాప్టర్స్ ఉంటాయి. ఇందులో ఒక్కొక్క స్కంధాన్ని చెప్పుకుంటూ వెళ్దాం. ఒక్కొక్క స్కంధంలో కొన్ని భాగాలు ఉంటాయి. ఆ భాగాలని హెడ్లైన్స్గా తీసుకుంటూ ఒక్కొక్క టాపిక్ అంటే ఒక్కొక్క దాన్ని మనం చిన్న చిన్నగా భాగాలుగా చేసుకుని వాటి గురించి విశ్లేషించుకుంటూ ఒక కథ రూపంలో చెప్పుకుంటే అందరికీ అర్థమవుతుందని నా ఉద్దేశం. ఇకపోతే మనం స్కంధాలలోకి ప్రవేశిద్దాం.